నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పుల్లనీళ్లపల్లి గ్రామంలో దళితులకు గత 50 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన భూములను మాజీ ఎమ్మెల్యే సోదరుడు కొమ్మి సిద్దిలునాయుడు దౌర్జన్యంగా ఆక్రమించేందుకు పాల్పడుతున్నాడని తమకు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు. చేజర్ల మండలం పుల్లనీళ్లపల్లి గ్రామంలో మాజీ సైనికుడు పెంచలయ్యకు 5 ఎకరాల భూమి ఉంది. తన భూమిని తమ ఇద్దరు కూతుర్లకు పసుపు కుంకుమ కింద రిజిస్టర్ చేసి ఇచ్చానని 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక పొలాల సర్వే తారుమారు చేసి మొత్తం 43 ఎకరాలు తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద అడంగల్లో ఎక్కించారని వాపోయారు. బాధితులు అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని, ఈ పొలాలు తమకు కౌలుకిచ్చారంటూ సిద్దిలునాయుడు మా పొలాలకి రానివ్వకుండా దౌర్జన్యం చేస్తున్నాడని వాపోయారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. మాంగారైన చేజర్ల పెంచలికి 1995-96లో ఎక్స్ మిలిటరీ కోటా కింద 5 ఎకరాల పొలారం మంజూరు చేసినారు. ఇక్కడ చేజర్ల మండలం పెల్లేరు పంచాయతీ గ్రామంలో పుల్లనపల్లి దగ్గర సర్వే నెంబర్ 511లో 12 ఎకరాల సింగర్ చిట్టమ్మ దొంతాల పెంచలమ్మ కుమార్తెలకి 2008లో పొదలకూరు సబ్ రిజిస్ట్రేషన్ దగ్గర అతని ఇద్దరికి పసుపు కుంకుమ కింద రిజిస్ట్రేషన్ చేయించినారు. అప్పటి నుంచి వాళ్ళు ఆ వర్షాధాన పంటలు జాగించుకుంటూ చేసుకుంటూ ఉన్నారు. 2020-21లో కరోనా కాలంలో మా దొంతాల పెంచలమ్మ అని మా వదిన గారు వెలగవస్తూ చెందినారు. అప్పుడు పోలీసు వాళ్ళకి అవకాశం పలుకుతూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఆ తర్వాత మేము చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాము. అందుకని దయచేసి ఈ పొలాలన్నీ ఆక్రమించుకొని దాని బిరామ పేర్లు పెట్టుకొని కౌలుకి ఇచ్చుకుంటూ రచ్చ చేస్తున్నాడు. చేసి మమ్మల్ని ఎస్సీ మాదిగ కులం చెందినవారం కాబట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ చాలా రకాలుగా హింసిస్తున్నాడు. కావున పెద్దలు ఆనం రామనాయుడు గారు సారు మినిస్టర్ గారు మాకు దయచించి మా మీద దయవించి మాకు ఈ పొలాలు ఇప్పించి మాకు న్యాయం చేయాల్సిన కోరుతున్నాము. నమస్కారం సార్. నా పేరు దంతాల నరసయ్య. మాది చేజర్ల మండలం మావుడూరు గ్రామము. మాంగారైన చేజర్ల పెంచలికి 1995-96లో ఎక్స్ మిలిటరీ కోటా కింద 5 ఎకరాల పొలారం మంజూరు చేసినారు. ఇక్కడ చేజర్ల మండలం పెల్లేరు పంచాయతీ గ్రామంలో పుల్లనపల్లి దగ్గర సర్వే నెంబర్ 511లో 12 ఎకరాల 13 సెంట్లు ఉండగా అందులో ఎక్స్ మిలిటరీ కోటా కింద 5 ఎకరాలు మంజూరు చేసినారు. అప్పటి నుంచి ఆయన వర్షాధాన పంటలు వేసుకుంటూ సాగు చేసుకుంటూ ఉన్నాడు. తర్వాత ఇద్దరు కుమార్తెలైన ఆసింగర్ చిట్టమ్మ దొంతాల పెంచలమ్మ కుమార్తెలు